వెల్కమ్ టు పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది దశాబ్దన్నరకు పైగా హీరోయిన్గా వెలుగుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి ఆ జంట దాచిపెట్టలేదు. మొదట్లో తమ బంధాన్ని గుట్టుగా ఉంచిన తర్వాత ఓపెన్ అయిపోయారు. కలిసి ఈవెంట్లకు వెళ్లడం, మీడియా కెమెరాలకు ఫోజులివ్వడం చాలానే జరిగాయి. ఇద్దరూ వేరువేరు అవకాశాలతో కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా విజయ్ వర్మ వెబ్ సిరీస్లతో దూసుకుపోతున్న వైనం వరుస హిట్లతో కనిపిస్తుంది. తాజాగా ముంబై మీడియా కథనాల ప్రకారం తమన్నా విజయ్లు విడిపోవాలని నిర్ణయించుకున్నారట. వాళ్లుగా చెప్పలేదు కానీ కన్ఫర్మ్ అంటున్నారు. 2023లో లస్ట్ స్టోరీస్ షూటింగ్ సందర్భంగా ఈ ఇద్దరి మనసులు కలిశాయి. తక్కువ టైంలో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ లవ్ స్టోరీ మొదలయ్యాకే విజయ్ వర్మ కెరియర్ ఊపందుకోవడం గమనార్హం. అంతా బాగుందనుకుంటున్న టైంలో కారణాలు బయటికి చెప్పడం లేదు కానీ లైఫ్ పార్ట్నర్స్గా కన్నా మంచి స్నేహితులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి. ప్రస్తుతానికి ఇది పుకారుగానే చూడాలి. ఒకవేళ ఇంకొంతకాలం తమన్నా విజయ్ వర్మలు కనుక వేడుకలకు ఇతరాగతర చోట్ల కలిసి కనిపించకపోతే అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. గత కొన్ని నెలలుగా ఇది జరగకపోవడం అసలు ట్విస్ట్. స్నేహం, బంధం, ప్రేమ, గాసిప్స్ గురించి పలు సందర్భాల్లో విజయ్ వర్మ తమన్నాలు పలు సంగతులు పంచుకున్నారు కానీ చూచాయిగా తమ రిలేషన్ క్లైమాక్స్కు వెళ్తుందనే సంకేతం మాత్రం ఇవ్వలేదు. సినిమాల సంగతికొస్తే మహిళా అఘోరగా తమన్నా తొలిసారిగా నటించిన ఓదెలా 2 ఇటీవలే కుంభమేళాలో టీజర్ లాంచ్ జరుపుకుంది. సంపత్ నంది రచన, నేతృత్వంలో నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ కొత్త బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది తమన్నా. జైలర్, స్త్రీ 2 స్పెషల్ సాంగ్స్ చాలా పేరు తీసుకొచ్చిన నేపథ్యంలో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయట. కానీ లీడ్ రోల్ అయితేనే ఒప్పుకుందామని చూస్తుందట. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. పొద్దున్నే తాగిన వారా? నా పైసలతో ఆయన, నీ పైసలతో ఆయన. సంతోష్ కల్వచర్ల, క్రిషేకా పటేల్ జంటగా నటించిన థ్రిల్లింగ్ మూవీ ఆర్టిస్ట్ ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించగా రతీన్ రిషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్లు ఎంతో ఆకట్టుకునేగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఆర్టిస్ట్ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే 2 సాంగ్స్ చూస్తూ ఓ ప్రేమ రిలీజ్ అయ్యాయి. ఈ 2 నా ఫేవరెట్ సాంగ్స్. డైరెక్టర్ రతన్ రిషి మూవీని బాగా రూపొందించాడు. సంతోష్ కల్వచర్ల, క్రిషిక పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుందని తెలిపారు. నటి స్నేహ మాధురి శర్మ మాట్లాడుతూ ఈ సినిమాలో ఒక కీ రోల్లో నటించానని, నా ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా గుర్తుండిపోతుందని, ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రతన్ రిషి గారికి థ్యాంక్స్ అనగా హీరోయిన్ క్రిషికా పటేల్ మాట్లాడుతూ ఆర్టిస్ట్ మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. ఈ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్, డైరెక్టర్ రిషికి థ్యాంక్స్. జాను క్యారెక్టర్లో మీ అందరినీ ఆకట్టుకుంటా. హీరో సంతోష్తో కలిసి నటించడం హ్యాపీగా ఉందన్నారు. చాలా సపోర్టివ్ కో యాక్టర్ అతను అని చెప్పారు. మూవీ కోసం మా టీం అంతా చాలా కష్టపడ్డాం. మీ అందరికీ నచ్చేలా సినిమా చేశాం. తప్పకుండా థియేటర్కు వెళ్ళి మా సినిమా చూడాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. సమంతాని వెండి తెరపై చూసి 2 ఏళ్లకు పైగానే గడిచిపోయాయి. 2023లో 2 ఫ్లాప్లు. శాకుంతలం, ఖుషి పలకరించగా మళ్లీ తన దర్శనం జరగలేదు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ సిటిడెల్ హనీ బన్నీ కనిపించింది కానీ అదేమీ ఆశించిన మ్యాజిక్ చేయలేకపోయింది.
ఎప్పుడో కొన్ని నెలల క్రితం మా ఇంటి బంగారం అంటూ స్వంత ప్రాజెక్ట్కు ప్రకటించగా కనీసం దాని డీటెయిల్స్ కూడా షేర్ చేసుకోలేదు. ఇదిలా ఉండగా సమంత మహిళా దర్శకురాలు నందిని రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇన్స్టాలో డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా పరస్పరం పంచుకున్న సందేశాలు చూస్తే అదే అనిపిస్తుంది. త్వరలోనే కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు ఇద్దరూ మెసేజ్ చేసుకోవడం ఓ ప్రాజెక్ట్ వైపు అడుగులు పెడుతున్న సంకేతాన్ని ఇస్తున్నాయి. శామ్కున్న అతి దగ్గరి స్నేహితుల్లో నందిని రెడ్డి ఒకరు. ఈ కలయికలో మొదట జబర్దస్త్ వచ్చింది. సిద్ధార్థ్ హీరోగా రూపొందించిన ఈ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఆడకపోవడం పక్కన పెడితే కోర్టు తీర్పు వల్ల అసలెక్కడా దొరకని పరిస్థితి తలెత్తింది. సమంత నటన గురించి అప్పట్లో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తర్వాత ఓ బేబీ కోసం చేతులు కలిపారు. ఇది ఘన విజయం సాధించింది. తర్వాత నందిని రెడ్డి తీసిన అన్ని మంచి శకునములే ఫెయిల్యూర్గా నిలిచింది. సో అఫీషియల్గా ప్రకటన వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే కానీ మొత్తానికి మంచి కాంబోనే అవుతుంది. నిజానికి నందిని రెడ్డి టిల్లు స్క్వేర్ కన్నా ముందు సిద్ధు జొన్నలగడ్డతో ఓ సినిమా ఓకే చేసుకున్నారు. కానీ ఏవేవో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఈలోగా సిద్ధు వేరే దర్శకులకు కమిట్మెంట్స్ ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోగా నందినికి 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ టైంలోనే స్క్రిప్ట్ ఒకటి సిద్ధం చేసుకున్నారని, సమంతకు సూట్ అయ్యేలా ఉండడంతో నిర్మాణం వైపు అడుగులు పెడుతున్నట్లు సమాచారం. సో కొంచెం లేట్ అయినా శామ్ని బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో చూసేందుకు ఫ్యాన్స్ రెడీ కావచ్చు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.